ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్లె పిలుస్తుంది. ఈ వీడియోలో మీకు ఎగ్ డోనట్ బిస్కెట్స్, మీరు ఎప్పుడూ చూడని తినని అద్భుతమైన టేస్ట్ కలిగిన ఎగ్ బిస్కెట్స్ ఆర్ ఎగ్ డోనట్స్ గురించి మీకు చెప్తాను. దీన్ని మీరు ఎక్కడ యూట్యూబ్లో కానీ, రెస్టారెంట్లలో కానీ, స్ట్రీట్ షాపుల్లో కానీ, అలాగే ఏ దేశంలో కానీ, మన ఇండియాలో కూడా సరే ఎవరి ఇళ్ళల్లో కానీ నేనైతే చూడలేదు. యూట్యూబ్ వీడియోల్లో కానీ, ఇన్స్టా పేజ్లో కానీ ఎవరు దీని గురించిన ప్రస్తావనే లేదనమాట. వీటిని ఎలా చేసుకోవాలో మనం తెలుసుకుందాం. యాక్చువల్గా దీని ఇంగ్రీడియంట్స్ అయితే ఎగ్స్ తీసుకోవాలి. అలాగే ఎగ్స్ని ఎలా తీసుకోవాలి అంటే 1 కేజీ మైదాకి 6 ఎగ్స్ ఇలాగా, అలాగే 1/2 కేజీ మైదా అయితే 3 ఎగ్స్ తీసుకోవాలి. దీని ప్రకారం ఇదే కొలత, 3 ఎగ్స్ 1 కేజీ మైదాకి. అంతేకాకుండా 1 కేజీ మైదాకి 1/2 కేజీ చక్కెర, మన పిడికెడు నిండా యాలకులు, ఒక 10 గ్రామ్స్ కానీ, లేదా ఎక్కువ యాలకులు వేసుకున్నా కూడా మంచిదే, ఎందుకంటే ఎగ్ స్మెల్ రాదు. సో దీన్ని ఎలా చేసుకోవాలంటే 6 ఎగ్స్ కానీ, లేదా అంతకన్నా క్వాంటిటీ మైదా మీరు పెంచుకుంటూ ఉంటే 1/2 కేజీకి 3 ఎగ్స్ పెంచుకుంటూ వెళ్ళండి. ప్రజెంట్ నేనైతే 1/2 కేజీ మైదా కాదు, 1.5 కేజీ మైదా తీసుకుంటున్నాను. కాబట్టి 9 ఎగ్గుల్ని నేను బీట్ చేసుకోబోతున్నాను. 9 ఎగ్గుల్ని మనం బాగా బీట్ చేసుకోవాలి. ఎలా అంటే వాటర్ లాగా, అంటే మనకిది క్రీమ్ లాగా వచ్చేయాలన్నమాట. అలా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్స్ని మనం బాగా బీట్ చేస్తే మనకు క్రీమ్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఈ క్రీమ్లో మనము ఏం యాడ్ చేసుకోవాలంటే 1/2 కేజీ షుగర్ 1 కేజీకి తీసుకుంటున్నాం కదా, నేనైతే 1.5 కేజీ మైదా తీసుకున్నాను కాబట్టి 750 గ్రామ్స్ ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాను. అలాగే ఒక పిడికిడి నిండా యాలకులు, ఒక 1/2 కేజీ మైదాకి 1 టేబుల్ స్పూను సోడా ఉప్పు, బేకింగ్ సోడా. వీటిని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. ముందుగా మనం 1.5 కేజీ మైదాకి 750 గ్రామ్స్ షుగర్ ఏదైతే తీసుకున్నానో దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి, షుగర్ పౌడర్ లాగా మార్చేసుకోవాలి. అంతేకాకుండా యాలకులు బాగా గ్రైండ్ చేసుకోవడానికి ఒక 3 స్పూన్లు మిక్సీ జార్లో షుగర్ వేసుకొని దానిలో యాలకులు వేసి పొడిలాగా మార్చి పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ యాలకులు ఏదైతే షుగర్ని యాడ్ చేసి పౌడర్ చేసుకున్నామో, షుగర్ని ఎందుకు యాడ్ చేస్తామంటే యాలకులు బాగా పొడి అయిపోతాయి అన్నమాట. సో అలా పొడి చేసుకున్న దాన్ని మనం ఎగ్ షెల్ ఏదైతే క్రీమ్ లాగా మార్చుకున్నామో దానిలో కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్నారు కదా, బీటర్తో అయినా చేయొచ్చు, లేదా మనం ఏదైనా స్పూన్ తీసుకొని అయినా మనం బాగా మన చిలకడం అంటారు, ఇలా చిలికేసుకోవాలి. బాగా క్రీమ్ లాగా వచ్చేయాలన్నమాట ఎగ్. ఇప్పుడు నేను 1.5 కేజీ మైదా తీసుకున్నాను కాబట్టి 9 ఎగ్గుల్ని నేను ఒక బౌల్లో వేసుకొని బాగా బీట్ చేసుకున్నాను. క్రీమ్ లాగా అయిపోయిన తర్వాత దీనిలోకి నేను ఏం చేస్తున్నాను అంటే, మనం ఏదైతే ముందుగా యాలకుల పొడి షుగర్ యాడ్ చేసి పొడి చేసి పెట్టుకున్నామో దాన్ని, యాలకుల క్వాంటిటీ అంటే ఒక పిడికెడు నిండా వేసాను నేను యాలకులు, అంటే ఒక 15 గ్రామ్స్ ఉంటాయి అనుకోండి. ఎందుకు అంటే ఈ ఎగ్ స్మెల్ రాకుండా యాలకులు అవాయిడ్ చేస్తాయి. లేదు, కొంతమందికి ఈ ఎగ్ స్మెల్తో పాటు కొంచెం వెనిల్లా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ ఈ టేస్ట్ తెలియదు అనమాట. రియల్ టేస్ట్ తెలియాలంటే ఎసెన్స్ యాడ్ చేసుకోకూడదు, యాలకుల పౌడర్ యాడ్ చేసుకోవడం మంచిది. సో నేను ఇప్పుడు యాలకుల పొడిని యాడ్ చేసి బాగా చిలికేస్తున్నాను అనమాట, అంటే బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నేను యాలకుల పొడి కోసం కొంచెం షుగర్ యాడ్ చేసి బాగా మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని దానిలో కలిపాను ఇప్పుడు. సో చూడండి, పౌడర్ ఇలా మారిపోయింది, యాలకులు బాగా పొడి అయిపోయాయి. ఇలా ఈ పొడిని నేను దానిలో ఏదైతే బీట్ చేసిన ఎగ్స్ 9 ఎగ్స్లో మిక్స్ చేసుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు ఇలా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే, మీరు చెప్పాను కదా 1.5 కేజీ మైదాకి 3/4 కేజీ 750 గ్రామ్స్ షుగర్ని మిక్సీ పట్టుకున్నాను పౌడర్ లాగా. దాన్ని కొంచెం వేసుకుంటూ కట్టకుండా, అంటే గడ్డలాగా అవ్వదనుకోండి, బట్ ఇలాగ మనం బాగా చిలికేసుకున్నామంటే బాగా ఇది మిక్సీలో వేసిన పౌడర్ కాబట్టి షుగరు బాగా కలిసిపోతుంది. సో ఇలా నేను ఆ కోడిగుడ్ల మిశ్రమంలో యాలకుల పొడి వేసేసాను. ఇప్పుడు 750 గ్రాములు 750 గ్రామ్స్ షుగర్ పౌడర్ ఇది. దీన్ని ఒక్కొక్క స్పూను స్లోగా వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలన్నమాట.
ఒక్క చుక్క వాటర్ కూడా వాడకూడదు, ఒక్క డ్రాప్ వాటర్ కూడా వాడకూడదు. ఈ ఈ బిస్కెట్స్కి వాటర్ అనేది అవసరం లేదు. సో నేను ఇప్పుడు దీన్ని బాగా ఇలా కలిపేసుకుంటున్నాను అనమాట. గడ్డ కట్టకుండా, గడ్డలుగా ఉండకుండా, షుగర్ గడ్డ కట్టదు అనుకోండి. కాకపోతే మనం బాగా జెంటిల్గా బాగా కలిపితే మనకు క్రీమ్ లాగా తయారైపోద్ది. షుగరు, ఎగ్గు, యాలకుల పొడి ఈ మూడింటిని ఇలా బాగా నేను కలిపేస్తున్నాను. అలాగే 1/2 kg మైదాకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా ఉప్పు. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్న తర్వాత బాగా షుగర్ పౌడర్ అంతా కలిపేసుకొని అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు చూడండి 1.5 kg మైదా తీసుకున్నాను అని చెప్పాను కదా, 3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా ఉప్పు నేను దీనిలో కలిపి మళ్ళీ బాగా కలిపేసుకుంటాను అనమాట. ఇప్పుడు మనకి ఇది ఎలా ఉంటుందంటే ఒక క్రీమ్ లాగా ఉంటుంది. వేసుకొనేసి 3 టేబుల్ స్పూన్ల 1/2 kg మైదా అయితే మాత్రం 1 స్పూన్ సోడా ఉప్పు సరిపోద్ది. ఇది ఎందుకు వేస్తున్నామంటే బిస్కెట్లు బాగా పొంగి మనకు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒకవేళ సోడా ఉప్పు వేయడం మర్చిపోతే ఆ బిస్కెట్లు హార్డ్గా ఉంటాయి, తినడానికి బాగుండవు. సో సోడా ఉప్పు అనేది మర్చిపోకూడదు అనమాట. ఖచ్చితంగా ఎక్కువ కూడా వేయకూడదు. ఒక 1/2 kg మైదాకి 1 చిన్న టేబుల్ స్పూను సోడా ఉప్పు వేస్తే సరిపోతుంది. పెద్ద స్పూన్ కాదు, చిన్న స్పూన్, గుర్తుపెట్టుకోండి. అలా నేను కలిపేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకొని దానిలో పోసేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇది చిన్న బౌల్ కదా, దీనిలో మనం కలుపుకోలేము మైదా. 1.5 kg మైదాని గడ్డ కట్టకుండా మనం దీనిలో మిక్స్ చేసుకోవాలి. పూరీ పిండిలాగా, పూరీ లేదా చపాతీ పిండిలాగా. సో పూరీ పిండి ఎందుకు అంటున్నానంటే మైదా కాబట్టి, మనం పూరీ అనేది మైదాతో చేస్తాం కాబట్టి మైదా చాలామంది మంచిది కాదు అంటారేమో, ఎప్పుడూ తినం కదా. సో ఇలాంటి వాటిల్లో తినచ్చు. సో పిల్లలైతే దీన్ని విపరీతంగా లైక్ చేస్తారు. మీరు కూడా ఒకసారి ఈ బిస్కెట్ని టేస్ట్ చేస్తే లైఫ్లో ఎప్పటికీ కూడా మర్చిపోరు. ఇది మీ ఫేవరెట్గా ఉండిపోద్ది లైఫ్ లాంగ్. ఎప్పుడు కూడా ఈ డిష్ని మీరు మర్చిపోరు అనమాట. ఎవరికైనా ఈ డిష్ని మనం పెడితే, ఈ బిస్కెట్లు పెడితే ఎక్కడ చేశారు, ఇంత బాగున్నాయి, ఇంత అద్భుతంగా ఉన్నాయని అంటారనమాట. చూడండి, నేను ఇప్పుడు మైదా పిండిని కొంచెం వేసుకుంటూ గడ్డగట్టకుండా ఈ ఎగ్ ఏదైతే నేను ఎగ్ క్రీమ్ లాగా మార్చేసుకున్నానో ఆ బీట్ చేసిన ఎగ్స్లో మిక్స్ చేస్తున్నాను అనమాట. ప్రాపర్గా అంటే గడ్డలు కట్టకుండా. ఇప్పుడు మనం మైదా పిండి ఎక్కువ పోసి కలిపేసామనుకో గడ్డలుగా ఉంటుంది. అలాంటి గడ్డలే ఉండకూడదు, మనం క్రీమ్లో కలుపుతున్నట్టే ఉండాలి. సో అలా కలిపేసుకున్నాను పూర్తిగా. దీన్ని బాగా మనం కలిపేసుకున్న తర్వాత మనకు మైదా పిండి మనకు చపాతీ పిండిలాగా వచ్చేస్తుంది. ఇంతే, దీనిలో ఏమీ వాటర్ యాడ్ చేయకూడదు. కరెక్ట్గా 9 eggsకి 1.5 kg మైదా పర్ఫెక్ట్గా సరిపోద్ది. ఒకవేళ కొంచెం సాఫ్ట్గా అనిపిస్తే ఇంకొంచెం మైదా, కొంచెం అంటే ఒక 100 గ్రాములు లేదా ఒక 50 గ్రాములు యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసేసుకున్న దాన్ని నేను ఇప్పుడు ఇది ముద్దగా వచ్చేసింది కదా, వెంటనే చేసేసుకోవాలి. మనం ఆరబెట్టుకోవడం, నానబెట్టుకోవడం ఏం చేయకూడదు. పక్కన పెట్టుకోవడం అలాంటివి ఆరిపోతుంది అనమాట పిండి. దీనికి టైమే తీసుకోకూడదు. మైదా కలిపేసిన వెంటనే ముద్దలు చేసుకొని దీన్ని ఇప్పుడు నేను పెద్ద చపాతీ లాగా చేసుకుంటాను అనమాట. ఆ చపాతీ కూడా ఎంత మందం ఉండాలంటే మన చిటికిన వేలు మందం ఉండాలి. 3 చపాతీలు కలిపితే ఎంత థిక్నెస్ ఉంటాయో అంత థిక్నెస్ ఉండాలన్నమాట. దీన్ని ఇలా చేసుకొని మనకు నచ్చిన షేపులు కట్ చేసుకోవాలి. పిల్లలకు నచ్చే విధంగా లవ్ షేపు, డైమండ్ షేపు, హార్ట్ షేపు, అలాగే రౌండ్ షేపు, కొన్ని రకరకాల వింత షేపులు కూడా మనం చేసుకొని ఆయిల్లో వేయించుకోవచ్చు. సో నేనైతే ఇప్పుడు రౌండ్ షేపులు కట్ చేస్తున్నాను. సో చూసారా థిక్నెస్ ఎంత ఉందో? 3 చపాతీలని కలిపి పట్టుకుంటే ఎంతలా ఉంటుందో అంతలా ఉంటుంది. అంతకన్నా థిక్నెస్ తక్కువ ఉంటే ఈ బిస్కెట్లు టేస్టీగా రావు. బాగా ఒక చిటికిన వేలు మందం మనకు ఉండాలి, మర్చిపోవద్దు. నీళ్ళు ఒక్క బొట్టు కూడా వేయద్దు ఈ కలిపే మిశ్రమంలో. ఓన్లీ ఎగ్ మాత్రమే. ఎగ్గే మనకు నీరులాగా యూజ్ అవుతుందన్నమాట. ఎగ్గు, షుగర్ పౌడర్ 2 కలిస్తే వాటర్ లాగా మారిపోతే ఆ మిశ్రమంలో మనం ఈ మైదా పిండిని పిసికేసుకొని మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు ఇలా మనం చపాతీని ఎలా అయితే రోల్ చేస్తామో అలా రోల్ చేసుకొని మనకు నచ్చిన షేపుల్లో కట్ చేసుకొని దాన్ని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లైట్ అండ్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే కాల్చుకోవాలి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టి కాల్చకూడదు, లో ఫ్లేమ్ కాల్చకూడదు.
లైట్ అండ్ మీడియం ఫ్లేమ్ అని చెప్తున్నాను. అంటే మీడియం ఫ్లేమ్లోనే నూనెని బాగా మరిగించుకొని ఆ నూనెలో వేసుకొని మనం బాగా వీటిని కాల్చుకోవాలి. ఇవి కాలిన తర్వాత బాగా మనకు బెలూన్ లాగా వస్తాయి అన్నమాట. బిస్కెట్లు బాగా ఉబ్బుతాయి. అలా ఉబ్బాయి అంటే ఇవి చాలా సాఫ్ట్గా వచ్చాయి అన్నమాట. నోట్లో పెట్టుకోగానే ఎంత మంచి ఫీలింగ్ ఉంటుందో. యాలకుల పొడి అనేది మాత్రం పర్ఫెక్ట్గా క్వాంటిటీ బాగా వేయాలి, లేదంటే ఎగ్ స్మెల్ వస్తుంది. సో ఇది మర్చిపోవద్దు. యాలకుల పొడి పర్ఫెక్ట్గా ఎంత క్వాంటిటీ అవసరమైతే అంత స్మెల్ పోయేంత వరకు యాలకులు మీకు నచ్చినన్ని యాడ్ చేసుకోవచ్చు. యాలకులు ఏం చెడ్డ కాదు కదా. సో మీరు దీన్ని ఇలా చపాతీలాగా రోల్ చేసుకొని నచ్చిన షేపుల్లో కట్ చేసుకొని ఆ షేపుల్ని లైట్ అండ్ మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి నూనెలో. ఒక్కసారి ఈ బిస్కెట్ని మీరు టేస్ట్ చేస్తే లైఫ్లో మర్చిపోరు. అలాగే మీరు ఎవరైనా వీటిని ఆల్రెడీ ట్రై చేసి ఉంటే, మీకు ఎవరికైనా ఇవి ఆల్రెడీ తెలుసుంటే ప్లీజ్ కామెంట్ ద్వారా తెలియజేయండి. నేనైతే ఏమనుకుంటున్నానంటే ఎవరికి తెలీదు అనుకుంటున్నాను. ఇది మా నాన్నగారు మాకు నేర్పించిన వంటకం. ఇది ఎవరికి తెలియదు. ఎవరి ఇళ్ళల్లో కూడా మాకు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా ఈ బిస్కెట్ అనేది పెట్టలేదు. ఎక్కడో ఎన్నో స్వీట్ షాపుల్లో తిరిగాము, ఎన్నో స్వీట్స్ తెచ్చుకొని తిన్నాం, కానీ ఇవి ఎక్కడ నేనైతే టేస్ట్ చేయలేదు, దొరకలేదు కూడా. వీటి ఆనవాళ్ళే లేవు. సో ఈ బిస్కెట్స్ని మనం ఇలా చేసుకున్నాం షేపుల్లో. చూస్తున్నారు కదా, లవ్ షేపు, రౌండ్ షేపు అలా చేసుకొని మనకు నచ్చిన షేపుల్లో ఈ డోనట్స్ని కాల్చుకోవాలి. మా నాన్న అప్పట్లో ఆయన చిన్న వయసులో ఉన్నప్పుడు, బాగా మంచి వయసులో ఉన్నప్పుడు వీటిని తయారు చేసి పెట్టేవాళ్ళంట. అలాగే మా అమ్మ పెళ్ళయిన తర్వాత మా అమ్మకి చేసి పెట్టాడంట అవి. సో ఆ తర్వాత మేము పిల్లలుగా ఉన్నప్పుడు మా కోసం చేశాడు. వీటిని తిన్న తర్వాత ప్రతి నెల మేము అడిగేవాళ్ళం. ప్రతి నెల ఒకసారి వీటిని కాల్చి డబ్బాకి వేసేవాళ్ళు. ఇవి 15 రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి, అంతకన్నా ఎక్కువ నిల్వ పెట్టుకోవద్దు దయచేసి. సో తినేస్తాం అనుకుంటే ఎంత క్వాంటిటీ కావాలంటే అన్ని కాల్చుకోండి. చూసారా, ఇప్పుడు వీటిని మనం నూనెలో వేసేసుకొని కాలుస్తూ ఉంటే బాగా చిన్నగా ఉబ్బుతున్నాయి చూడండి. మన చిన్న పూరి ఉబ్బినట్టు ఉబ్బుతాయి అన్నమాట. లోపల బాగా లైట్ అండ్ మీడియం ఫ్లేమ్లో కాలిస్తేనే పర్ఫెక్ట్గా కాలుతాయి. ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి కాలిస్తే బాగుండవు అనమాట. నూనెని లైట్ అండ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అలాగే ఈ ఫుడ్ని మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి దీని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ఒకవేళ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మరిన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఖచ్చితంగా ఈ బిస్కెట్ని ట్రై చేస్తారు. ఖచ్చితంగా వాళ్ళకి 100% ఈ టేస్ట్ నచ్చుతుంది. నేనైతే షూరిటీ ఇస్తాను. మన దేశంలో ఎక్కడ ఈ బిస్కెట్ని నేను చూడలేదు ఇప్పటి వరకు. హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ, ఊటీ, కొడైకెనాల్, ఎన్నో ఫేవరెట్ ప్లేసెస్లో తిరిగాను. ఎక్కడెక్కడో తిరిగాను నేను. త్రూఅవుట్ ఇండియా, నార్త్ ఇండియా మొత్తం తిరిగాను. కానీ ఎక్కడ ఈ బిస్కెట్లు దొరకలేదు. ఇవి ఎక్కడ యూట్యూబ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరు చేసినట్టుగా, చూపించినట్టుగా నేనైతే చూడలేదు. ఒకవేళ మీరు చూసుంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మీరు ఎవరైనా ఈ బిస్కెట్ని ఆల్రెడీ తయారు చేసుకుని ఉంటే మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి, మేము ఆల్రెడీ చేసుకున్నాము, తిన్నాము అని. ఓకేనా? నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీలో ఎవరికీ తెలిసి ఉండదు అని నేను భావిస్తున్నాను. ఏమో తెలిసి ఉండొచ్చు కూడా. సో ఇది మా ఫ్యామిలీకి మాత్రమే తెలిసిన ఒక వంటకం అని నేను ఫీల్ అవుతున్నాను. మీలో ఎవరికైనా ఈ వంటకం ఆల్రెడీ తెలిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి. నాతో పాటు ఇంకొంతమందికి ఈ వంటకం తెలుసు అనే ఒక ఫీలింగ్ నేను కూడా ఆనందపడతాను. చూసారా, ఇలా కాల్ చేసుకున్నాం అన్నమాట. వీటిని 15 రోజుల వరకు స్టోర్ చేసుకొని మనం తినచ్చు. మా పిల్లలు అయితే రోజు 10 బిస్కెట్లు 20 బిస్కెట్లు తినేస్తారు. ఎగ్గులు తినని పిల్లలకి ఇలా ఎగ్ను కూడా అలవాటు చేయొచ్చు మనం. ఐ హోప్ మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, మర్చిపోవద్దు. అలాగే మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈ వంటకం వీడియో ఎందుకు నేను చేస్తున్నాను అంటే, గార్డెనింగ్ లవర్గా ఇది ఎందుకు చేస్తున్నానంటే, ఈ ఫుడ్ ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు, అందరికీ తెలియజేయాలి, వాళ్ళు కూడా ట్రై చేయాలి అనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాను. నా ఛానల్ వంటకం ఛానల్ అయితే కాదు, వంటలకు సంబంధించిన ఛానల్ కాదు, గార్డెనింగ్ ఛానల్ మాత్రమే. యాజ్ ఏ గార్డెనర్ లవర్గా నేను ఫుడ్ వీడియో చేస్తున్నానని ఆశ్చర్యపోవద్దు దయచేసి. ఈ తెలియని వంటకాన్ని మీకు పరిచయం చేయడానికి నా ప్రయత్నం చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్
నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే మీకు ఈ రెసిపీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.